ఓటీటీలో కంటెంట్ పెరిగిన కొద్దీ ఆడియన్స్ అటెన్షన్ సంపాదించుకోవడం కష్టమైపోయింది. కానీ ఒక్కోసారి అందులో ఒకే ఒక సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మొత్తం సిరీస్ పై హైప్‌ను తీసుకొస్తుంది. తాజాగా తమిళ్ వెబ్ సిరీస్ 'హాట్‌స్పాట్ 2' విషయంలో కూడా అదే జరిగింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సిరీస్‌లో తండ్రి కూతురు మధ్య జరిగే ఒక ఎమోషన్ సీన్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. పొట్టి బట్టలు ధరించిన బయటికి వెళ్లే టీనేజ్ అమ్మాయిని తండ్రి ప్రశ్నించగా ఆమె ఇది నా స్వేచ్ఛ, స్త్రీ స్వాతంత్ర్యం అంటూ కౌంటర్ ఇస్తుంది. ఆ టైంలో మౌనంగా ఉన్న తండ్రి కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్ కు చెరిగిన బనియన్, పాతకాలం గోచీ లాంటి షార్ట్ ను వేసుకొని ఆమె స్నేహితుల ముందుకు వస్తాడు. అవమానంగా ఫీల్ అయిన కూతురు ప్రశ్నించగా చెన్నై ఎండల్లో ఇది నాకు కంఫర్ట్, మగాల దుస్తులపై వ్యాఖ్యానించడానికి నువ్వెవరు అని ప్రశ్నిస్తాడు. ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ కావడం సిరీస్ పై చర్చ మొదలైంది. కొద్ది నిమిషాల సీన్ తోనే ఫ్రీడమ్ వర్సెస్ రెస్పాన్సిబిలిటీ అనే పెద్ద డిస్కషన్ ను తెరపైకి తీసుకురావడంలో ఈ సీన్ సక్సెస్ అయింది. నెటిజన్ల అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలోనే మహిళా స్వేచ్ఛ అంశం మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. మహిళల దుస్తుల విషయంలో చేసిన కామెంట్స్ పై విభిన్న వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఆ ఘటనలో తరువాత వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దులు ఉండాలా అనే డిబేట్ బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు హాట్‌స్పాట్ 2 లోని ఈ సీన్ అదే అంశాన్ని మరో కోణంలో చూపించడంతో నెటిజన్లు ఈ రెండు విషయాలను లింక్ చేస్తూ చర్చిస్తున్నారు. కొంతమంది ఈ సీన్ ను బాధ్యతతో కూడిన స్వేచ్ఛపై క్లియర్ మెసేజ్ అని అంటుంటే, మరికొందరు దీన్ని మహిళా ఎంపికలపై ప్రశ్నగా చూస్తున్నారు. అలా అని అయితే సిరీస్ మొత్తం అదే టోన్ లో లేదు. సిరీస్ లోని కొన్ని పచ్చి నిజాలు కూడా చూపించారు. సిరీస్ ను మరింత బోల్డ్ గా మార్చారు. హీరోలపై విపరీతంగా ఫ్యానిజం చూపించే ఇద్దరు కుర్రాలకు ఓ అజ్ఞాతి వ్యక్తి ఎలాంటి గుణపాఠం చెప్పి వాళ్లకు ఎలా కళ్ళు తెరిపించాడనేది ఒక ఎపిసోడ్ లో చూపించగా, మరో ఎపిసోడ్ లో టైమ్ ట్రావెలింగ్ లవ్ స్టోరీని చూపించారు. ప్రస్తుతం సమాజంలో చాలా మంది చూస్తున్న చేదు నిజాలను చూపిస్తూ కామెడీగానే బోల్డ్ టచ్ చేస్తూ చెప్పారు. ఇంకా తమిళంలో మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సిరీస్ ను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మహిళా స్వేచ్ఛ, కుటుంబ విలువలు లాంటి అంశాలపై కొనసాగుతున్న చర్చల మీద ఈ సిరీస్ తెలుగు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.